సాక్షి వచ్చేటప్పటికి పింఛన్లపై పిడుగు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. గ్రామాల్లో మళ్ళీ 2014-19 నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం, ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల పేర్లు తొలగించాలని కూటమి నేతల ఒత్తిళ్లు, పింఛన్ల తగ్గింపు ఎలక్షన్, తప్పుడు ఫిర్యాదులు మొదలు, అధికారులు నోటీసులు, పేర్లు తొలగింపునికి ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు వెసులుబాటు. ఇందులో భాగంగా సాధ్యంగానే అడ్డగోలు నిబంధనలతో నోటీసులు జారీ, దివ్యాంగ లబ్ధిదారులు 15 రోజుల్లోనే కొత్త సదరం సర్టిఫికేట్ ఇవ్వాలట, 3 నెలలకోసారి సదరం స్లాట్లు విడుదలైతే ఇది ఎలా సాధ్యం, వృద్ధులు 3 రోజుల్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ ధృవీకరణ ఇవ్వాలట, ఇంత తక్కువ వ్యవధిలో అధికారులతో సర్టిఫికేట్ ఎలా తెచ్చుకుంటారు, పక్కా కుట్ర కుతంత్రాలతో పింఛన్ ఎగ్గొట్టేందుకు 60 నిబంధనలు, కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమే లేదు, సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇంకా వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నకు సమాధానం లేదు, ఇప్పటికే అమలవుతున్న పథకాల్లో కోతలకు మాత్రం కత్తులు నూరుతున్నారు, వృద్ధులు దివ్యాంగులను కనికరం లేకుండా పింఛన్లు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలు సిద్ధం చేశారు, ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు నోటీసులు అందే ఇంకా అందుతున్నాయి, ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్ తొలగించడానికి ఎంపీడీఓలకు ఆప్షన్ ఇచ్చేశారు, కొత్త పెన్షన్ చేర్చడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించబోతున్నారు, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వబోవడం లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే